ఆడే రమేష్ లేడు ఫోటో ఏం లేదు సార్ ట్రాన్స్ఫార్మర్ ఒక వారం మొత్తం స్టేట్లో ఇప్పుడు ఏముందంటే సార్ చెప్పినట్టుగా ನಾವು సమస్య కదా ఇంకా లోడ్ ఏమైనా ఫిక్స్ అయ్యింది పర్సెప్షన్ ఏం చేస్తుందంటే ఫీడ్బ్యాక్ అంటే అది పోతున్నప్పుడు అట్లా ఎవరు పోయిన సంవత్సరానికంటే ఇప్పుడు 400-500 మెగావాట్లు ఎక్కువనే ఇస్తుంది అంటే కన్జంప్షన్ ఎక్కువనే ఉంది సార్ పవర్ కన్జంప్షన్ ఎక్కువనే ఉంది రివ్యూ చెప్పండి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ టు ఎనీ ఫార్మర్స్ ఫార్మర్ ఎనీ కన్జ్యూమర్ హైదరాబాద్ హౌస్ హోల్డ్ ఆల్సో సార్ మాకు ఇప్పుడు మార్చి 15th వరకు మార్చి ఎండ్ వరకు రబీ సీజన్ లోడ్ అయిపోతుంది సార్ ఇంకా సిటీలో ఓన్లీ సమ్మర్ లోడ్ ఉంటుంది సార్ అది చాలా ఈజీగా సిటీలో ఎక్కువ ఉంటుంది కొంచెం మిగతా డిస్ట్రిక్ట్లలో చాలా ఉంటుంది ఇంకొక క్రూషియల్ ఏంటంటే ఇంకొక నెల రోజులు వన్ మంత్ తర్వాత ఏప్రిల్ 1st నుంచి డికే అయిపోతుంది హార్వెస్టింగ్ వస్తుంది లోడ్ తక్కువ అయిపోతుంది ఈ నెల రోజులు గవర్నమెంట్ చాలా మినిస్టర్ గారు మినిస్టర్లు అందరూ చాలా ఇంట్రెస్ట్ రోజు రివ్యూ చేస్తున్నారు ఏమైందంటే దాన్ని మనం టార్గెట్ చేసి రాదే ఇదంతా నరేష్ అన్న పేరు అందరు రావాలి టీం Kerala also, yes sir. Day before yesterday, serious. జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి 100 మెగావాట్ దాని తర్వాత 160 మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్గం నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవడం వారందరినీ కూడా అభినందిస్తాను. తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసేయడానికి చర్యలు తీసుకుంటాను.